ఇప్పుడు దిగ్గజ కంపెనీలన్నీ డేటాపైనే దృష్టి పెడుతున్నాయి. భవిష్యత్ అంతా దాందేనని నమ్ముతున్నాయి. అందుకే లక్షల కోట్ల పెట్టుబడులను గుమ్మరిస్తున్నాయి. టాటా, రిలయన్స్ నుంచి గూగుల్ వరకు పెట్టుబడులను అటువైపు మళ్లించడానికి కారణమేంటి? డిజిటల్ యుగం మన జీవితాలను వేగంగా మార్చేస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల వరకు మన ప్రతి ఆన్లైన్ కార్యకలాపం కనిపించని డేటా సెంటర్లపై ఆధారపడి ఉంది. మానవ జీవితం దీనితోనే ముడిపడి ఉంది. మనం ఉపయోగిస్తున్న అనేక సేవలకు ఇదే కీలకం, అనేక వ్యాపారాలకు ఇదే ఊతం. అందుకే ఇప్పుడు ఈ డేటా సెంటర్లను తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పేందుకు అడుగులు వేస్తున్నారు. సాఫ్ట్వేర్, ఈ-కామర్స్, బ్యాంకింగ్, టెలికాం, డిజిటల్ ఇలా ప్రతి అంశము డేటాకు లింక్ అయి ఉంటుంది. అంటే అన్ని రంగాలకు డేటా ఆయుపట్టు. ఐటీ మౌలిక సదుపాయాలు, సర్వర్లు, డేటా స్టోరింగ్, నెట్వర్కింగ్ ఇలా అన్నిటినీ కలిపి డేటా సెంటర్ అంటారు. ఇందులో ఆయా రంగాలు, కంపెనీలకు చెందిన మొత్తం సమాచారం ఉంటుంది. ఐటీ రంగానికి ఇదే ఆస్తి. డేటా సెంటర్ పటిష్టంగా ఉంటే కంపెనీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఈ డేటా సెంటర్లపైనే దేశీయ కంపెనీలన్నీ దృష్టి పెట్టాయి. ఇప్పటికే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలైన టాటా, అదానీ గ్రూప్, ఎయిర్టెల్, రిలయన్స్ అన్ని భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మరో దశాబ్ద కాలంలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కు అవసరమైన గిగావాట్ స్కేల్ సెంటర్ల నిర్మాణం కోసం ఈ సంస్థలు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. డేటా సెంటర్ అంటే కేవలం డేటా నిల్వ చేసుకునే బిల్డింగ్ మాత్రమే కాదు. ఇందులో అనేక రకాలున్నాయి. పెద్ద కంపెనీలు తమ సొంత అవసరాల కోసం వీటిని నిర్వహిస్తారు. బ్యాంకులు, ఐటీ కంపెనీలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇవి తమ అంతర్గత డేటాను నిల్వ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాయి. బడా కంపెనీలైతే తమ డేటా సెంటర్లలో కొంత భాగం అద్దెకిస్తాయి. సొంతంగా నిర్వహిస్తే ఎక్కువ ఖర్చు కాబట్టి వీటికి కొంత డబ్బిచ్చి తమ డేటాను భద్రపరుచుకుంటాయి. ఇదో బిజినెస్ మోడల్ అన్నమాట. వ్యక్తులు, కంపెనీలు తమ సొంత సర్వర్లను ఉపయోగించకుండా క్లౌడ్లో డేటాను నిల్వ చేస్తాయి. కొత్తగా పుట్టుకొచ్చే అనేక యాప్లు క్లౌడ్ డేటా సెంటర్లను ఉపయోగిస్తాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ ఇందుకు ఉదాహరణ. డేటా సెంటర్లు ఇంత ముఖ్యమైనవి కాబట్టే పెద్ద కంపెనీలు సొంత ఖర్చులతో భారీ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. డేటా సెంటర్ సొంతంగా నిర్వహించుకుంటే కంపెనీ తన సమాచారాన్ని తొందరగా అందించవచ్చు. విదేశీ సర్వర్లపై ఆధారపడడం తగ్గించుకుని దేశీయ ప్రాసెస్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. విదేశీ సర్వర్లపై ఎంత తక్కువ ఆధారపడితే జాతీయ భద్రతకు అంత మంచిది. రాబోయే 5-6 ఏళ్లలో డేటా సెంటర్లపై 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఫలితంగా దేశీయ డేటా సెంటర్ల సామర్థ్యం 1 గిగావాట్ నుంచి దాదాపు 9 గిగావాట్లకు పెరగనుంది. విశాఖపట్నంలో వస్తున్న ఈ గూగుల్ డేటా సెంటర్ ఉన్న మన గవర్నమెంట్ కి ఆల్మోస్ట్ 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. ఒకసారి ఎస్టాబ్లిష్ అయ్యి పూర్తి స్థాయిలో వర్క్ చేసిన తర్వాత ఆలోచించండి. అంటే ఈ గవర్నమెంట్ ఇచ్చిన మానిటరీ బెనిఫిట్స్ అనేది 22,000 crores ఈ డేటా సెంటర్ ఆపరేషన్ స్టార్ట్ అయిన వితిన్ 3 to 4 years లోనే రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి మన రాబోయే రోజుల్లో మన విశాఖపట్నంలో డేటా సెంటర్స్ ను ఆల్రెడీ 2 మెగావాట్ ఆల్రెడీ ఎంఓయూస్ కంప్లీట్ అయ్యాయి. ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ 3 గిగావాట్ డేటా సెంటర్స్. అంటే రానున్న రోజుల్లో 15 to 20% ఆదాయం ఈ ఒక్క డేటా సెంటర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి వచ్చే అవకాశం ఉంది. అలాగే డేటా సెంటర్స్ ప్రధాన ఆదాయ వనరులుగా మారబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. టాటా గ్రూప్ తన ఐటీ సేవల కోసం 1.2 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇది పూర్తయితే దేశీయ కంపెనీల అన్నిటికన్నా ఇదే పెద్ద సెంటర్ కాబోతోంది. రిలయన్స్ తన జాయింట్ వెంచర్ ద్వారా విశాఖపట్నంలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ను నిర్మించడానికి రాబోయే 5 ఏళ్లలో 98,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. బ్రూక్ ఫీల్డ్ అనే అమెరికా సంస్థ ద్వారా దీన్ని ఏర్పాటు చేయనుంది రిలయన్స్. ఈ డేటా సెంటర్స్ ని డిజిటల్ గోల్డ్ మైన్స్ అని ఇండస్ట్రీలో పిలుస్తారు. అంటే ఇది రియల్ ఎస్టేట్ తో పోల్చుకుంటే 10 రెట్లు ఆదాయం ఇస్తుందని ఒక డేటా సెంటర్ లో ఒక అంచనా. కాబట్టి మనం గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వస్తున్నదని ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే
1 గిగావాట్ డేటా సెంటర్ కి సంవత్సరానికి 16,000 నుంచి 20,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే పెట్టిన పెట్టుబడి వితిన్ 5 years లోనే వాళ్ళు రాబట్టే అవకాశం ఉంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. కాబట్టి ఆ తర్వాత వచ్చే ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్స్ లో ఒకసారి సెట్ చేసిన తర్వాత ఆపరేషన్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆదాయం ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంక్స్ కానీ లేకపోతే ఎవరైతే ఈ డేటా సెంటర్స్ లో డేటా స్టోర్ చేయాలనుకుంటారో వాళ్ళ నుంచి మినిమం 10 to 15 years అగ్రిమెంట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి స్టేబుల్ గా 10 to 15 years ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత ఆదాయం ఈ యొక్క డేటా సెంటర్స్ నుంచి వస్తుందనేది. అదానీ గ్రూప్ సైతం తన జాయింట్ వెంచర్ తో మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దాదాపు 90,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన డేటా సెంటర్ను పెద్ద ఎత్తున విస్తరించనుంది. సొంతంగా డేటాను నిల్వ చేయకపోయినా డేటా సెంటర్లో కొంత భాగం అద్దెకిచ్చినా భవిష్యత్తులో లాభదాయకమేనంటున్నారు నిపుణులు. అందుకే డేటా సెంటర్లపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి కంపెనీలు.